నాగదుర్గ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. కేవలం పాటలే కాదు, వాటికి నాగదుర్గ వేసే స్టెప్పులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ ఫోక్ సింగర్ నుంచి ఏదైనా కొత్త సాంగ్ చేస్తే చాలు యూట్యూబ్ షేక్ అవుతుంది. మిలియన్ వ్యూస్ తో రికార్డులు బద్దలవుతాయి. కాపోళ్ళ ఇంటికడ ఎర్ర ఎర్రని రుమాలు కట్టి, తిన్న తీరం పడతలే, దారి పోతుండో, జిల్లెలమ్మ జిట్ట, పేరుగల్ల పెద్దిరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలతో యూట్యూబ్ సెన్సేషన్ గా మారిపోయింది నాగదుర్గ. ఇలా తన పాటలు, డాన్సులతో తెలుగు నట బోలెడు అభిమానం సొంతం చేసుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండి తెరపైన మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించింది బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో లవ్ ఓ లవ్ అనే సినిమా చేసింది. అయితే ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్ లో కనిపించనుంది నాగదుర్గ. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్ పై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాగితం. ఇందులో నాగదుర్గ శ్రీలత అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు ఇడుపు కాగితం అనే టైటిల్ పై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పాత ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగదుర్గ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఏనలేని అభిమానం అని నాగదుర్గ చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికిన చాలని డార్లింగ్ పై ప్రేమను కురిపించింది. ఇక తనను గ్లామర్ దుస్తుల కంటే సాంప్రదాయ చీరకట్టు హాఫ్ సారీస్ అంటేనే ఇష్టమని పేర్కొంది ఫోక్ సింగర్. అందుకే స్క్రీన్ పై కూడా మితిమీరిన గ్లామర్ కు ఆమె ఒప్పుకోదు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది నాగదుర్గ.